హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి రిలేటెడ్ వీడియో ఇదే, లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే దేవుడి దగ్గరికి దర్శనానికి అయితే వచ్చాం. మేము వేములవాడ వచ్చేసాం. ఇక్కడైతే ఫొటోస్ దిగాం మా ఫ్యామిలీ తోటి. అందరం అయితే ఫొటోస్ దిగేసాం. ఫస్ట్ ఫ్రెష్గా అయితే దిగేసాం. ఇక్కడ వేములవాడలో శివయ్య ఉంటారు. శివయ్య మనం ఏ కోరిక కోరుకునే కానీ కంపల్సరీ నెరవేరుస్తారు. మాకైతే చాలా నమ్మకం మా దేవుడు శివయ్యనే. మేమైతే చాలా కొలుస్తాం. మాకు చాలా నమ్మకం కూడా, ఏ కోరికైనా నెరవేరుతుంది. మా పిల్లల పుట్టెంటుకలు 2 ఇక్కడ జరిగినాయి. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ కూడా బాగుంటుంది. తర్వాతకైతే షాపింగ్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే గుడిలోకి అయితే దర్శనానికి అయితే వెళ్ళాం. గుండం దగ్గర ఆ వాటర్లో మునిగి మనం ఏ కోరిక కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది. మీరు కూడా త్వరగా వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మర్రి చెట్టు దగ్గర కోరికల కోసం ఏదో ఒకటైతే మన చేతికునే థ్రెడ్స్ కట్టాలి. తాత మనవాడైతే స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నారు ఇద్దరు. బాగా అయితే ఎంజాయ్ చేస్తాం. మేమైతే స్నానం చేస్తాను. నాకైతే వాటర్ అంటే చాలా భయం. అసలు మునగడం అంటే చాలా భయం. ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ తోటి అయితే మునుగుతున్నా. చూడండి ఎట్లా భయపడుతున్నానంటే అట్లా భయపడుతున్నా. నేను ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. వేములవాడ 4 times వచ్చాను, కానీ ఈసారి నేనైతే మునిగేసాను వాటర్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసాం. మేమైతే గుండంలో మునిగేసి తర్వాతకి ఎక్కడికి వెళ్ళామో చూడండి. ఇక్కడ ఈ కోరికైనా కోరుకోవచ్చు. నాణంలో ఉంటే ఇక్కడ రాగి నాణాలు వెనుకటి ఉంటే వేయండి, స్టీల్ అయితే వేయకండి. అది వెనుకటి కాలం నుండి వస్తున్న పద్ధతి. అప్పుడు ఫ్రెష్ అయితే అన్నట్టు వాటర్ రాగి వేస్తే. మా అమ్మమ్మ ఫ్రెండ్స్ కూడా వచ్చిన వాళ్ళతో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈమె మాకు అమ్మమ్మ అవుతుంది. నాకైతే అంటే మా చుట్టాలు అమ్మ అన్నట్టు, మా రిలేటివ్సే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అందరం అయితే స్నానాలు చేసుకొని దేవుడి దగ్గర దర్శనం కాదండి. ఫస్ట్ అయితే గుండు చేపియాలి. మా చిన్నోడు చూడండి ఎంత దిగులుగా చేస్తుందో. తర్వాతకైతే ముగ్గురికి గుండ్లు అవుతున్నాయి చూడండి. మా పెద్దోడికి అయితే గుండు చేపించాం. తర్వాత మా హస్బెండ్ కూడా చేయించుకున్నాడు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ తలనీలాలు అయితే ఇవ్వడం మా ఆనవాయితీ. మేమైతే ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ తీసుకుంటాం. మా జున్నుకు కూడా వేములవాడలో తీసాం పుట్టెంటుకలు. ఇదైతే సెకండ్ టైము. మళ్ళీ ఇంటికైతే ఇది సెకండ్ టైం అండి. వాడైతే భయపడతాడని చాలా భయం వేసింది, కానీ మంచిగా చేయించుకున్నాడు. చిన్నపిల్లలు కొందరైతే బాగా చికాకు చేస్తారు, కానీ మా పిల్లలు బాగానే ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా హెల్త్ బాగాలేనప్పుడైతే మా హస్బెండ్ కోరుకున్నాడు మా బాబుకు హెల్త్ బాగుండాలని. వాడికైతే క్యూర్ అయింది. అందుకే మొక్కు చెల్లించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం. శివుడి దగ్గర దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ కూడా దిగాం. చూడండి అందరు గుండ్లు అయితే చేసుకొని ఎంత ముద్దుగా ఉన్నారో. మా పిల్లలు చూడండి వాళ్ళ తాతయ్యతో ఎంత ఫోజులు ఇచ్చుకుంటే ఫొటోస్ దిగినారో. మా చిన్నోడైతే ఒక్క దగ్గర ఆగట్లేదండి. ఎప్పుడు కిందకి దిగి పరిగెత్తుదామా అన్నట్టు చూస్తున్నా. అక్కడ మందులు ఎక్కడ పారిపోతుంది. మా మామయ్య తంటాలు కదా మా పెద్దోడితో అయితే. వాడైతే అస్సలు ఎత్తుకోకుండానైతే అండ్ ఎవరో ఒకరు ఎత్తుకోవాలన్నట్టు. మేమైతే ఆవుల దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ భీమన్న టెంపుల్ అండి. ఇది భీమన్న టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చిన గోమాతలు అయితే ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు కూడా ఉండు. కృష్ణుడి దగ్గర గోవులు ఉంటాయి కంపల్సరీ. దేవుడి దగ్గరికి అయితే వచ్చేసి దర్శనం చేసుకున్నాం. గోవులకైతే కొంచెం ఆహారం కూడా పెట్టాను. అక్కడ ఉన్న గడ్డి తీసుకొని వాటికి తినిపించాను. లాస్ట్లోనైతే మేము వెళ్ళిపోతున్నాం రూమ్కి వెళ్ళాక ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇలానైతే కొందరైతే ఇలా కూడా వాళ్ళకి మొక్కులు ఎలా ఉంటే అలా తీర్చుకుంటారండి. బోనాలు అయితే వెతుకొని వెళ్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ చూడండి.